లోకేష్ యాదవ్ ఉన్నాడు, పూర్వ విద్యార్థి. సో ఎట్లుండబోతుంది లోకేష్ యాదవ్ గారు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండోసారి అడుగుపెట్టడం? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు కూడా సాహసం చేయలేదంటూ చెప్తా ఉన్నారు. ఎట్లా ఏంది మీ కామెంట్ ఏంది ముఖ్యమంత్రి గారు రాక మీద? యువతకు ఉద్యోగం, తెలంగాణ భావోద్వేగం అనే దాంతో ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఉద్దేశంతో కూడినటువంటి విద్యార్థుల యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేర్చిన భాగంగా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో దాదాపుగా 61,389 ఉద్యోగాల్ని భర్తీ చేసి నియామక పత్రాలను అందించినటువంటి ఘనత ఈ ప్రజాప్రభుత్వం దక్కింది. గవర్నర్ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం శరవేగంగా విద్యా ప్రమాణాల మీద, విద్యా వ్యవస్థ మీద అమోఘమైన ఫలితాలు సాధించే క్రమం ఏర్పడింది. ఈరోజు మొదటి ఏడాదిలోనే డిఎస్సి నోటిఫికేషన్ చేసి 10,009 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ఇలా ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎన్నో అభ్యంతరాలు ఉన్నప్పుడు ఆ అభ్యంతరాల మొత్తాన్ని అధిగమించి 16,379 ఉద్యోగాలని నియమించి భర్తీ చేసినటువంటి ఘనత ఈ ప్రజాప్రభుత్వానికి దక్కింది. అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించి, అదేవిధంగా మిగతా సంబంధించి గ్రూప్ 1 సంబంధించి కూడా దాదాపుగా 572 పోస్ట్ సంబంధించి దాంట్లో ఒక రద్దయిన నోటిఫికేషన్ని మళ్ళీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేసి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించి సక్సెస్ఫుల్గా ఇది సాధించింది. ఈ విధంగా గ్రూప్ 2 సంబంధించి 786 పోస్టు గ్రూప్ 2 సంబంధించి నియామక పత్రాల నుంచి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు జరిగిన విధంగా ఒక కొత్త నూతన అధ్యాయాన్ని సృష్టించి ఎంతోమంది విద్యార్థులకి, వేలాది మంది విద్యార్థులకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఈ ప్రజాప్రభుత్వానికి, ఇందిరమ్మ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ఏర్పడిందే యువత కోసం, నిరుద్యోగ సమస్యల పోరాటం కోసం, ఆ సమస్య సాధన కోసం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క సారథ్యంలో ఈ 2 జోడు ఎడ్ల యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు తీసుకుపోయే క్రమంలో, ఇందిరమ్మ రాజ్యం యొక్క ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో, పేద యొక్క వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఈరోజు ఎప్పుడు దేశ చరిత్రలో ఈ రాష్ట్రం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యూనివర్సిటీకి ఏ ముఖ్యమంత్రి 2 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు విజిట్ చేసే సందర్భం ఎక్కడ లేదు. అదేవిధంగా ఆ రోజు ఎటువంటి పోలీస్ బందోబస్తు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా యథేచ్ఛగా అదేవిధంగా టీఆర్ఎస్వి కానీ ఏబీపీ వాళ్ళు కూడా మీరు రాండి అని స్వాగతించి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని రెడ్ కార్పెట్ పరిచినట్టు సందర్భం ఉంది. అదేవిధంగా రేపు కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి బందోబస్తు లేకుండా, ఎటువంటి విధ్వంస చర్యలు లేకుండా యథేచ్ఛగా ప్రజలందరూ కూడా పాల్గొని, విద్యార్థి లోకం మొత్తం కూడా యథేచ్ఛగా వచ్చి వారి సమస్యల పరిష్కారం కోసం రేపు కార్యక్రమం జరగబోతుంది. అందుకోసం కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల మొత్తం నియంత్రణ పరిపాలన జరిగింది. కేసీఆర్ కుటుంబం ఉస్మానియా యూనివర్సిటీ అడుగు పెట్టడానికే లాగు దడుచుకున్నారు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని తలదనే విధంగా, ఈరోజు పేద వర్గాల యొక్క అభివృద్ధిని పెంపొందించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు రేపు మా క్యాంపస్ రాబోతున్నారు. కాబట్టి ఇది నిరుద్యోగుల పండుగ. అందుకోసం విద్యార్థి లోకం మొత్తం కూడా నిరుద్యోగ సమస్యల కోసం, విద్యార్థి సమస్యల కోసం రేపు ముఖ్యమంత్రి గారు చెప్పబోతున్నారు. ఇందులో మన ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి అవకాశాలు ముందు ఉండబోతాయో, ఈ యూనివర్సిటీకి ఏ విధంగా నిధులు కేటాయించబోతున్నటువంటి వాదాన్ని, అంశాన్ని రేపు ముఖ్యమంత్రి గారు వెల్లడించబోతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.